పోలీసును ఇంత దారుణంగా దుర్వినియోగం చేసి అక్రమంగా కేసులు పెట్టేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఆ సారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద స్వయంగా జోగి రమేష్ పోయి అవన్నీ ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు ఆయనకే ఈ అక్రమ మద్యంలో సంబంధం ఉంది అనే రకంగా పోలీసులు చేసినటువంటి ఈ యొక్క ప్రచారం కానీ నిన్న చేసినటువంటి అరెస్టులు చూస్తే సభ్య సమాజం నిజంగా సిగ్గుపడే పరిస్థితుల్లో ఈ యొక్క సిట్ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఒక దోషి ఎవరైతే అక్రమాలు చేశాడో, ఎవరైతే అన్యాయం చేశాడో, ఎవడైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ పాల్పడినాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. నేను అడుగుతున్నాను ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులను, రేపు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొని వచ్చి